వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఇప్పుడు చెన్నైలో అయితే ఉన్నామండి. ఇక్కడ నుండి అయితే ఎక్కడెక్కడ తిరగాలని చెప్పేసి మా అక్కనైతే అడిగేస్తున్నాను. నవ్వేసింది. ఫైనల్గా అయితే చెన్నై వచ్చేసాం. ఇదే చెన్నై రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ పెద్ద టాస్క్ వచ్చి పడింది. ఇక్కడ నుండి అయితే మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అక్కడ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. నేనైతే ఇక్కడ లాంగ్వేజ్ అయితే నేర్చుకుంటున్నాను. ఒకసారి చూడండి. గాయస్ ఇక్కడ తమిళ నేర్చుకున్న ఇబ్బంది అయిపోతుంది. బట్ నేను ఎలాగో నేర్చుకుంటున్నాను. ఇప్పుడు బీచ్ పోవాలంటే చెప్పాలి. తమిళ చెప్పు. తమిళ నేర్చుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళాలా ఏంటి అని చెప్పి మొత్తం నేర్చుకుని వచ్చేస్తాం. మేమైతే గుమ్మలపూర్ నుండి అయితే చెన్నై రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూడండి, ఎండలోనైతే బాబుకి నోట్లో పేపర్ పెట్టేసి ఎలా తీసుకుని వెళ్తున్నారో. 11:30 కల్లా అయితే బీచ్కి వెళ్దాం అనుకున్నాము. కానీ మేమైతే చెన్నై వెళ్తాడికి 2:30 అయిపోయింది. ఇక్కడైతే ట్రైన్ వెళ్ళిపోద్దేమో అని చెప్పేసి అడవిడిగా అయితే ఉన్నారు. ఫైనల్గా అయితే ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ మిన్నర్ బీచ్కి అయితే వెళ్ళాలి. మా వాళ్ళు అయితే చూడండి ఫోన్ అంతా హ్యాపీగా అయితే చూస్తున్నారు. సీట్స్ కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఉన్నారు. మాకైతే ఒక్క నిమిషం కూడా బాబుని వదలదు. బాబుని అలా ఎత్తుకుంటూ చూసుకుంటూనే ఉంటుంది. బీచ్కి వెళ్దాం అనుకున్నాము. ఎప్పుడు లేటే లేడిస్తా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు అయితే కామెడీ చేస్తారు. మెరైన్ బీచ్కి అయితే వచ్చేస్తాం. మా వాళ్ళు చూడండి చెప్పులు బ్యాగులు బాబుని ఎలా పట్టుకుని అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడైతే మా ఇవన్నీ అయితే ఏడకుండా అయితే గుర్రమండి అయితే 7th అయితే ఎక్కించేసింది. తనైతే చాలా హ్యాపీగా ఏడకుండా అయితే బాబు అయితే చాలా అలా చేయకుండా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక్కడైతే నేను ఒక కీ చైన్ అయితే తన హస్బెండ్ ఏమైతే రాసేసి అయితే నేనైతే ఒక కీ చైన్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ చేపలు కూడా చాలా బాగున్నాయి. మా అయితే రంజమని చూడండి, మీ ఇద్దరం అయితే కపుల్స్ లా ఫీల్ అయిపోయి నువ్వు నా చేపట్టుకొని నేను చేపట్టుకుంటాను, నేను ఒకసారి తిప్పేస్తాను, లేదంటే వెళ్ళి వాటర్లో పడిచేస్తానని చెప్పేసి తనైతే నన్ను ఒకసారి ఎత్తుకున్నాము. ఎంత బరువుగా ఉన్నావు అని చెప్పేసి కిందకైతే దించేసింది. ఫైనల్గా మా పిక్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి. మేమైతే ఇప్పుడైతే ఇక్కడ నేను మిర్రర్ బీచ్ నుండి అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ మా వాళ్ళు బీచ్ మొత్తం తిరిగేసరి. ఇక్కడైతే ఈవినింగ్ అయిపోతుంది. మేము గుమ్మలపూడి వెళ్ళాలని చెప్పేసి ఆటో అయితే చార్జ్ చేస్తున్నాము రైల్వే స్టేషన్కి వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడైతే తమిళ్లో అయితే మాతో డిస్కషన్ చేస్తున్నారు. మాకైతే తమిళ రాదు. ఇక్కడ విజయ్కి 7th అక్క వాళ్ళ మరదలకి వాళ్ళ తమ్ముడికి అయితే వచ్చు. వాళ్ళైతే తమిళతో వాళ్ళతో డిస్కషన్ చేస్తారు. కొత్త వాళ్ళు ఎవరైనా చెన్నై రావాలనుకుంటే రావచ్చు, చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎవరు ఏ బేస్ తిరిగానో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన గంట సింబల్ ప్రెస్ చేయండి. నా యూట్యూబ్ కొత్తగా ఫాలో అవుతా మాత్రం నేను చేసే వీడియోస్లన్నీ నోటిఫికేషన్ వస్తాయి.